Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఇవాళ మీ టీవీ ఛానల్స్ వాళ్ళకి పంట పండింది పోండి. ఎప్పటి నుంచో అదే పనిగా గత 5-6 నెలల నుంచి డిస్కస్ చేస్తున్నటువంటి వ్యవహారము సార్ సగం తెరపడింది. అది ఫుల్గా కాదు, సగం తెరపడింది అని చెప్పుకోవాలి. సరే, మీరేమడదలుచుకున్నారు? సార్ లిస్ట్ వచ్చింది. టీడీపీ జనసేన, టీడీపీ 94, జనసేన 24, మొత్తం 118 సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు. 118 ప్రకటించినట్లేరే. 118 ప్రకటించారు సార్ అనుకున్నా. అంటే జనసేన నుంచి అంటే ఒక 5 వాళ్ళు ప్రకటించారు. 5+1 వేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ భీమవరం కాబట్టి 5+1 6 అనుకోవచ్చు. సో అంతవరకు ప్రకటించారు. అది కూడా అంటే ఆయనది అనౌన్స్ చేసుకోలేదు కదా. మరి చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు కదా. అవును, కుప్పం నుంచి అని. ఆయన కుప్పం నుంచి అని చివరిలో ఆయన పేరు రాసుకున్నాడు, మధ్యలో మంగళగిరి ఆయన కొడుకు పేరు కూడా చెప్పుకున్నాడు కదా. మరి అలాగే ఈయన. అందుకనే నేను ఏమంటానంటానమ్మా, ఎప్పుడైనా దుర్గా, క్లారిటీ, ఖచ్చితత్వము అనేటువంటిది ఉండాలి. ఇందులో మొహమాటం ఎందుకు? వాళ్ళిద్దరు పొట్టు పెట్టుకుంటారా లేదా అనేటువంటిది బీజేపీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తారా లేదా అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనవసరం. ఏ పార్టీ స్ట్రాటజీ ఆ పార్టీకి ఉంటుంది. సరే, లిస్ట్ అయితే ఫైనల్గా పార్షియల్గా అనౌన్స్ చేసేసారు. ఇంకా 57 స్థానాలు ఇంకా అనౌన్స్ చేయాలి. జనసేన వాళ్ళకి ఒక 24 ఇచ్చారన్న. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఒక 20-25 ఇస్తారు జనసేనకి అని అనుకున్నాం. అప్పుడు కూడా మనం బీజేపీని ఎక్కడా కూడా లెక్కలోకి తీసుకోలేదు కదా. సో ఒక 25 వాళ్ళకి కనుక ఇస్తే ఒక 150 అనేటువంటిది టీడీపీ వాళ్ళు చేస్తారనేటువంటిది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. అల్టిమేట్గా అది 25 కాదు, 24 అయింది. కానీ ఇది ఆరంభము మాత్రమే, అంతము కాదు. పాయింట్ నెంబర్ 1. ఫైనల్ లిస్ట్ కూడా కాదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపల, అంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వస్తుంది అంటున్నారు కాబట్టి అప్రాక్సిమేట్ డేట్. అప్పుడు దాకా మళ్ళీ మార్పులు చేర్పులు, జంపు జిలానీలు, సంగతి సమాచారము, అలుగుళ్ళు, మళ్ళీ బుజ్జగింపులు, మళ్ళీ అలా కాదులే ఇలా అనడము, సంగతి సమాచారం అనేది జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ నిరసనలు మొదలైపోయాయి కదా సార్. అసలు నిరసనలు కూడా మొదలవుతాయి. ఆల్రెడీ రాజీనామాలు అంటున్నారు. రాజీనామాలు, నిరసనలు మొదలవుతాయి. ఇవన్నీ కూడాను సాధారణంగా జరిగేదే. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. అంతకంటే ఇంకోటంటే ఏం లేదు. సరే, ఇక డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం, మందు, బిర్యానీ, ట్రాక్టర్లు, రిక్షాలు, ఆటోలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు, ఎంపీ అంటే 100 కోట్లు, ఇవంతా కూడాను ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రత్యేకించి నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నట్టు నాకు అసలే పట్టవిట్టాంటి అన్నీ కదా. నాకు అసలు అవసరం లేదు. అక్కడ నరసరావుపేటలో ఎవరు నిలబెడతారు, తెలుగుదేశం తరఫున ఎవరుంటారు, వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరుంటారు అనేది నాకు పెద్ద అవసరం లేదు. నేను చేసేది ఏదో చేయదలుచుకున్నాను, చెప్పేది ఏదో చెప్పదలుచుకుంటాను అంతే. డబ్బులు ఇచ్చి ఓటు కొనేది లేదు, మందు పోసి ఓటు ఏమైనా అడిగేది లేదు. నేను చేయదలుచుకునేది ఏదో చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. ఇక్కడ మనం ప్రధానంగా 3 విషయాలు చూడాలమ్మా దుర్గా. ఫస్ట్ థింగ్, బీజేపీ వాళ్ళ సమ్మతితోటి ఈ పని చేశారా? వాళ్ళని లెక్కలోకి తీసుకోకుండా మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత, కోనికిసుగా గొట్టంగాళ్ళు అనేటువంటి భాష లాంటిది వాడకపోయినప్పటికీ వాళ్ళని తీసి పక్కన పెట్టి, మీరు చెప్పేది లేదు, వచ్చేది లేదు, ఎన్ని రోజులు పోయినా కానీ రమ్మంటారు, పొమ్మంటారు, ఈయనేమో ఫ్లైట్లో రేపు వెళ్తున్నా, ఎల్లుండి వెళ్తున్నా అంటాడు, నన్నేమో ఒకసారి పిలుస్తారు, పోయినసారేమో ఎన్డీఏ వాళ్ళు నన్ను పిలవలేదు, ఇండియా వాళ్ళు నన్ను పిలవలేదు, చాలా ఘోరంగా అవమానించారు నన్ను అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి లాభం లేదు, ఒక జోల్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రకటించినట్టున్నాడు ఆయన. అంతకు తప్ప ఇంకేం లేదు. సో బీజేపీ వాళ్ళు, నేను అంతకుముందు కూడా చెప్పుకున్నాను కదా, బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తుంటారు, ఇద్దరు జుట్టని చేతుల్లో పట్టుకొని ఉంటారు, అలాగే వదిలిపెట్టరు. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళకి మాట వరుసకు కూడా చెప్పకుండా చేశారు అంటే మటుకు ఈడీ రైడ్లు ఉంటాయి, సిబిఐ రైడ్లు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 118 కోట్లకి, అటుపక్కేమో 391 కోట్లు 17 ఇయర్స్ సుప్రీంకోర్టులో ఉంది. వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళిద్దరిని అదే పనిగా జాకీలు పెట్టి లేపేటువంటి మన రామోజీరావు గారి విషయము హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉంది. వీటన్నిటి మధ్యలో వాళ్ళ సహకారం లేకుండా వీళ్ళు ప్రకటించారు అంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకనే చూడండి, ఇంకా 57 ప్రకటించాల. దానికి ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పరు, కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు మేము వీటిని రిజర్వ్లో పెట్టాము, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అన్న ఉద్దేశంతో చేశాడనమాట. కానీ ఆయన ఆ మాట చెప్పాడంటే చెప్పలేదు.
దానికి వీళ్ళు ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లిస్టులు ఇచ్చారు కదా, ఇది మాది ఫస్ట్ లిస్టు, వాళ్ళు ఒక్కొక్క లిస్టులో 10 మందినే చెప్పారు, మేము ఒకటేసారి 94 మందిని చెప్పామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. సరే ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారు, మనకి ఎందుకు. కానీ ఇప్పుడు ప్రకటించిన లిస్టులో కనుక చూస్తే రాజమండ్రి రూరల్ ఏరియా నుంచి 6 సార్లు దాకా గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరి గారు 1982 నుంచి కూడాను పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీలో వెనక సీట్లో కూర్చోబెట్టినప్పటికీ, రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్కి మార్చినప్పటికీ, మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ, ఇన్ని రకాలైన అవమానాలు జరిగినప్పటికీ కూడాను ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు, అటు ఇటు చూడలేదు. అలాంటి వ్యక్తిని కూడా తీసి పక్కన పెట్టారమ్మా ఈ లిస్టులో. మొన్న నేను లాస్ట్ వీక్ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇదే డేటు యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఫ్రైడే నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు, వయసులో పెద్ద ఆయన, చాలా మంచి మర్యాద గౌరవస్తుడు కాబట్టి నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నా కానీ నేను ఆయన వెళ్ళి కలిశాను. నేను సరే ఆశీర్వాదం కూడా తీసుకుంటాం అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన పేరు కూడా అనౌన్స్ చేయలేదమ్మా. కానీ అక్కడ జనసేన వాళ్ళు వేరే క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. సార్ బుచ్చయ్య చౌదరి గారికి లేరు, అలాగే ఇంకొంతమంది సీనియర్లు ఉన్నారు సార్. ఇంకొంతమంది సీనియర్లు ఉన్నారంటే బాగా చెప్పుకోదగ్గ సీనియర్ అంటే మరి దేవినేని ఉమా ఉన్నాడుగా, మరి ఆయనకు కూడా ఇవ్వలేదుగా. అదేవిధంగా పల్నాడు నియోజకవర్గంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి. ఎర్రపతినేని శ్రీనివాస్ ఇంతకుముందు 2 సార్లు గెలిచాడు, 2-3 సార్లు ఓడిపోయాడు ఆయన, ఆయనకి ఇవ్వలేదు, అనౌన్స్ చేయలేదు పేరు. వైసీపీలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1 సారి ఎమ్మెల్సీ అయ్యి, ఆయన కొడుకేమో జడ్పీటీసీ, ఇంకొకళ్ళేమో గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఉండి పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. టక్మని ఏంటో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు నాకు, ఆయన జంగా కృష్ణమూర్తి. ఆయన ఇప్పుడు టీడీపీలోకి పోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన నాకు ఎమ్మెల్యే సీట్ కావాలంటున్నాడు. మరి అక్కడ ఎర్రపతినేని శ్రీనివాస్కి ఇస్తారా, ఈయనకి ఇస్తారా, అది కూడా కాన్ఫ్లిక్ట్. అందుకని అది కూడా అనౌన్స్ చేయాలి. కానీ మార్చర్లది అనౌన్స్ చేశారు, బ్రహ్మానంద రెడ్డికి అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు, వాడి అమ్మగారు వాళ్ళందరూ కూడా మాకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. ఆమె కూడా ఒకసారి మాచర్లకి ఎమ్మెల్యేగా ఉండింది. మాచర్లకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాగార్జున సాగర్ దగ్గర బ్రిడ్జి కట్టించింది. ఆమె హయాంలో జరిగినట్టు మంచి పని అది. మంచిని చెప్పుకోవాలి, చెడుని చెప్పుకోవాలి, దట్స్ ద డిఫరెంట్ థింగ్. సరే, ఇక మన అంబటి రాంబాబు గారి సంగతి మనకు తెలిసిందే, సత్తెనపల్లి. అది కన్నా లక్ష్మీనారాయణకి ఆల్రెడీ రిజర్వ్డ్. అక్కడ కూడాను మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుందమ్మా. అనౌన్స్ చేశారు కదా సార్, అనౌన్స్ చేశారు కానీ దానికి వ్యతిరేకంగా ధ్వజం ఇచ్చాడు కదా కోడెల శివప్రసాద్ గారు సన్ను. అలా ఎలా చేస్తారు, నేనున్నాను కదా, అది ఇది సంగతి సమాచారం అన్నాడు కదా. సరే, ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి ఏదైనా బుజ్జగిస్తారో లేదో సంగతి సమాచారం మనకు తెలియదు. అతను కనుక ఓట్లు కనుక చీల్చాడంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అడ్వాంటేజ్, తెలుగుదేశం వాళ్ళకి డిసడ్వాంటేజ్. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్, ఇసుక మాఫియా, ఆయన్ని కూడా తీసి పక్కన పెట్టారు. అట్నే వేరే గంటా శ్రీనివాసరావు గారిది. ఇప్పుడు గజపతి రాజులకి సంబంధించినటువంటి వాళ్ళలో ఆమెను తీసుకొచ్చారు ఈసారి. ఆమెకి సీట్ ఇచ్చారు. అంటే ఒరిజినల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు బాగా ఓల్డ్ అయిపోయారు కాబట్టి ఆమెను తీసుకొచ్చినట్టున్నారు. సరే, ఇదంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు అనుకోవాలి, సంగతి సమాచారం. ఇప్పుడు అక్కడ రాప్తాడు దగ్గర నుంచి మళ్ళీ ఆమెకి ఇచ్చారు. ఆమె సన్నకి ఇస్తారేమోనని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ బట్ మళ్ళీ ఆమెకే ఇచ్చారు. అట్లనే ఇంకట్లనే కొంతమంది వేరే వాళ్ళు జంప్ జిల్లాలని కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి కదా. పాయింట్ నెంబర్ 1 బీజేపీకి సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది పాయింట్ నెంబర్ 2 అనుకో. మరి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు, అది కూడా $1 బిలియన్ క్వశ్చనే కదా. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా 57 ఉన్నాయి కదండి, అడ్జస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదులేండి అంటారు, అంతే కదా. అందుకని ఏం చెప్పాలి. సరే, మనోహర్ గారికి తెనాలి ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఆయనకి ఇచ్చారు. కానీ అక్కడ కూడా ఆయన కాంపిటీషన్ ఉంది, వేరే ఇంకొక క్యాండిడేట్ కూడా ఉన్నారు ఆళ్ళపాటి. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ జనసేన తరఫున ఆయనకి అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా ఆయన సైలెంట్ అయిపోవాల్సిందే. రాజకీయంలో ఏమవుతుందంటే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారమ్మా, మిసెస్ గాంధీ లాంటి వాళ్ళు, వాజ్పేయి లాంటి వాళ్ళు, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు కంటిన్యూస్గా పాలిటిక్స్లోనే ఉంటారు. గెలిచినా ఓడినా కానీ అదే పార్టీలో ఉంటారు, పాలిటిక్స్లోనే ఉంటారు. కానీ ఈ మధ్య టెండెన్సీ ఏంటంటే ఒక పార్టీలో సీట్ రాలేదంటే ఇంకొక పార్టీలోకి పోతారు. అక్కడ కానీ ఓడిపోయాడు అనుకోండి, ఇంకోటి పొలిటికల్ కెరీర్ అయిపోయినట్టే, అంతే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే పార్టీలో ఎవరిని పైకి ఎదగనీడు,
పైకి కనుక ఎవరన్నా కనుక ఎదిగారు అనేసి అంటే వాళ్ళని వెన్నుపోటు పొడి చేస్తాడేమో నేను భయం, ఎందుకంటే ఆయన చేసిన పని అదే కాబట్టి. ఇండిపెండెంట్గా నేను గెలవలేను అన్న సంగతి ఆయనకి తెలుసు, అందుకని జనసేనతో పొత్తంటాడు. మరి జనసేన అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ మీ బీజేపీ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పి వచ్చి ఇక్కడ కనుక జాయిన్ అయితే బాగానే ఉంటుంది. అక్కడేమో ఏ సంగతి చెప్పలేదు, వాళ్ళు ఏ సంగతి చెప్పలేదు, వీళ్ళేమో అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీంతో ఏంటంటే బీజేపీ వాళ్ళకి అరికాయలేమంట నెత్తికెక్కుతుంది. మేమంతా అంత లెక్క లేకుండా పోయిందా ఏందనుకుంటున్నాం, మా తడాకా ఏందో చూపిస్తాను చూడంటారు. అందుకనే నేను చెప్తుంది అది ఈడీ రైడ్లను సిబిఐ రైడ్లు కేసులు సంఘ సమస్యలు జరుగుతాయి. అందులో చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి కదా. పొత్తుకి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ చెప్తున్నారు కదా సార్ పొద్దున. ఆయన ఏదో చెప్పాడేమో కానీ అంత చేటు ఆశీస్సులు కనుక ఉన్నట్టు కనుక అయితే ఈ పాటికి బీజేపీ వాళ్ళు మనం ముగ్గురు కలిసిపోదామని చెప్పేవాళ్ళుగా. మరి ఆ మాట చెప్పుకుని ఈ మాట, అందుకనే నేను మొట్టమొదటిలోనే చెప్పాను సగం కట్టన మాత్రమే ఇచ్చారమ్మా అని. అందుకని ఈ మార్పులు చేర్పులు ఇంకా చాలా ఉంటాయి. ప్రస్తుతం ఎవరి పేర్లు అయితే అనౌన్స్ చేశారో వాళ్ళని మార్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇప్పుడు చిలకలూరుపేట ఉంది, మన పేరేంటి టక్ మనకు ఒకసారి గుర్తురావమ్మది, టీడీపీ తరఫున ఇంతకుముందు కూడా ఉన్నాడు, తర్వాత మన 2019లో ఓడిపోయాడు, ఆయనకు కూడా ఇచ్చారు సీట్. అది అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎస్పెషల్లీ బుచ్చయ్య చౌదరి గారి పేరు అనౌన్స్ చేయకపోవడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండింది. అదే సరే ఎనీ అది పార్టీ వాళ్ళ డెసిషన్ అది. బట్ నాకు తెలిసినంత వరకు ఆయన గెలుస్తాడమ్మ. ఆయన బుచ్చయ్య చౌదరి గారు ఆయనకు మంచి పేరు ఉంది అక్కడ. పాప ఆయన ఏమి కోట్ల కొద్దీ చంద్రబాబు నాయుడు సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు సంపాదించిన వాడు కాదు పాప. ఆయన చేపల చెరువులను పొలాలు అమ్ముకునేవాడు కానీ ఆయన ఆస్తులు సంపాదించుకునేవాడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండాలమ్మా అసెంబ్లీలో, గట్టిగా ఉండాలి. కానీ ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద కానీ గౌరవం కానీ ఏనాడు ఇవ్వలేదు, అది విచారించదగ్గ విషయం. సార్ గంటా శ్రీనివాసరావు గారి విషయంలో కూడా ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు, ఆయన అసంతృప్తిగా ఉన్నారు, విశాఖ జిల్లా నుంచి ఎప్పుడు చేశారు కాబట్టి అదే ఆయనకి కన్వీనియంట్ ఉంటుందని. ఈ విషయంలో కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్న వార్తలు వచ్చాయి కదా సార్ నిన్నటి వరకు. బట్ ఇప్పుడు ఆయనకి సీట్ కూడా అనౌన్స్ చేయలేదు. అది మొదటి నుంచి ఉన్నదే కదా, అందుకని ఇట్లాంటివన్నీ ఏవి అనౌన్స్ చేయరు. ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాస లేకపోతేనేమో జంగా కృష్ణమూర్తి అనౌన్స్ చేయలేదుగా సార్. బుచ్చయ్య చౌదరి గారిది కూడా అందుకనే అనౌన్స్ చేయలేదు. అది బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని చూస్తూ ఉంటారమ్మా, వాళ్ళకి పేకల మీద అరికాయలమంటే నెత్తికెక్కుతుంటుంది, కోపం ఉంటుంది వాళ్ళకి. కనీసం మాకు మాట వరుసకు కూడా చెప్పకుండా చేశారని. దానికి చంద్రబాబు నాయుడు ఏమో రమ్మన్నారు, వచ్చాను, మీరు ఏ సంగతి చెప్పలేదు, నేను పోయాను, ఎన్ని రోజులను వెయిట్ చేయాలండి, నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను చేశానండి అంటాడు. ఆ సంగతి అయినా కానీ నువ్వు కనీసం గంట ముందైనా చెప్పు ఉండాలి కదా అని వాళ్ళు అంటారు. అది సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడాను జరుగుతూనే ఉంటాయి. ఇది ఫైనల్ లిస్టు కాదు అంతవరకు తెలుసు. ఇప్పుడు ప్రకటించిన లిస్టులో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి. అవన్నీ కూడాను నోటిఫికేషన్ వచ్చిందాకా జరుగుతూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు చాణక్యం ఎలా ప్రదర్శిస్తాడంటే ఎక్కడైతే గ్యారంటీగా గెలవము అన్న సంగతి తెలుసో వీలైనంత వరకు అవన్నీ కూడా జనసేన కట్టగడతాడు. జనసేన వాళ్ళకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కొంతవరకు విశాఖపట్నంలో తప్ప ఇంకెక్కడ లేదు కదా. ఇప్పుడు అలాట్ చేసినటువంటి సీట్స్లో, పంచుకున్నటువంటి సీట్స్లో మెజారిటీ ఆఫ్ ద సీట్స్ తెలుగుదేశంకి ఉన్నాయి కానీ జనసేనకి లేవు. మా గమనించిన అది. ఓకే, అంటే నేను కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా చెప్పగలను కానీ టైం లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ ఐ థింక్ అనౌన్స్ చేసిన వాటిలో ఒక 20-22 సీట్లు ఆ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించిన టీడీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ జనసేన వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇప్పుడు జన సైనికుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పక్క ఆయన కలవకుండా మనం గెలవలేము అని చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్ళు వస్తే బాగుంటుంది కానీ మన తెలుగు టీవీ ఛానల్స్ కూడా చెప్పుకునేటువంటి ఇదేంటి, చంద్రబాబు నాయుడుకి అసలు ఇష్టం లేదు, మోడీ గారు అమిత్ షా గారే అదే పనిగా ఫోన్లు చేసి పిలుస్తున్నారు, ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించారు. మరి ఆహ్వానించే వాళ్ళు అయితే మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు ఎందుకు ఆహ్వానించలేదు? లాస్ట్ ఇయర్ ఇప్పుడు సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి 18th కదా, 18th 20th కదా వాళ్ళది మీటింగ్ జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఆహ్వానించలేదు? సరే మధ్యలో 1 year కాలం గడిచిపోయింది, ఈ 1 yearలోనే గడవాలి. నిన్న కాక మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆనందం తాగిన మొహం వేసుకొని బయటకు వచ్చాడు కానీ అప్పుడు కూడా ఏ సంగతి చెప్పలేదుగా. ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఏంటంటే జలక్ ఇచ్చాడు అనమాట బీజేపీకి. మీరు మరి నన్ను ఇంత చెడు నెగ్లెక్ట్ చేస్తారా, ఏదో నేను మీ దగ్గరికి వచ్చాను కదా అని మరి నన్ను పురుగును చూసినట్టు చూస్తారా, నా ప్రతాపం మీద చూపిస్తారని లిస్ట్ అనౌన్స్ చేశాడు. బీజేపీ వాళ్ళు కోరుకున్నది కూడా అదే. వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా ఆ పని మొదలు పెడతారన్నా సరే చూస్తాంలే దేఖ్లేంగే చంద్రబాబుజీ దేఖ్లేంగే, జో హోనా చాయే వోయి హోతా హై దేఖ్లేంగే, చలో దేఖ్లేంగే అంటారు అనమాట. చాలా కేర్లెస్గా తీసేస్తారు. అలాగని చెప్పి వాళ్ళు ఇండిపెండెంట్గా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారనేసి అంటే దానికి పురంధరేశ్వరి మహా హడావుడి చేసింది. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు.
పురంధరేశ్వరి అయినా సుజనా చౌదరి అయినా వీళ్ళందరూ కూడాను టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీలో ఉన్న కోవట్లు అన్న సంగతి అమిత్ షాకి మోడీకి బాగా తెలుసు. మోడీ అయితే అసలు దగ్గరగా రానేడు, మొత్తం అమిత్ షాకి అప్పచెప్పాడు. బాబు నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వను, నేను తలకాయ నొప్పి నేను భరాయించలేను, అదేదో నువ్వే చూడవే బాబు అని అప్పచెప్పేశాడు. ఈ సంగతిని మీకు ఎట్ట తెలిసిందండి నాగార్జున రెడ్డి గారు? మీరు ఏదో చూసినట్టును వాళ్ళతో మాట్లాడినట్టు చెప్తున్నారని చెప్పి మీరు అడగచ్చు. చాలా విశ్వసనీయమైన వ్యక్తి, 12-13 సంవత్సరాల నుంచి నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి బీజేపీ వ్యక్తి, ఇద్దరితోటి కూడా చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి. లాస్ట్ టైం చంద్రబాబు వెళ్ళి వచ్చినప్పుడు అడిగాను అనమాట, నేను క్యాజువల్గా అడిగాను, నేను ఎలా ఉన్నారు ఏంటి సంగతి సమాచారం, ఏం జరిగిందండి ఢిల్లీలో సంగతి సమాచారం అంటే, ఏముందండి ఏమీ జరగలేదండి, వచ్చారండి కూర్చున్నారండి సంగతి సమాచారం, మీరు ఉన్నారండి అని అడిగాను నేను. నేను కూడా బయటే ఉన్నానండి, 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు ఆయన, అటు ఇటు చూశాడు వెళ్ళిపోయాడు, ఇంకేం మీటింగ్లు కూడా ఏం లేవు అంటే, 10 గంటల దాకా పార్లమెంట్లో ఉన్నాడు, తర్వాత వచ్చాడండి ఆయన. 12 గంటలప్పుడు సర్దుబాట్లు ఏముంటాయి, మీటింగ్లు ఏముంటాయి, చెప్పుకునే ఏముంటాయి, ఒప్పించుకునే ఏముంటాయండి. ఇంకా అదే పనిగా అడుగుతుంటే ఇక లాభం లేదు లేని చెప్పి రమ్మన్నారండి. పొత్తుల విషయాలు ఇట్లాంటి సంగతి సంవత్సరం ఏం లేదు, ఏదో మామూలు క్యాజువల్ టాక్ తప్ప ఏం లేదండి అని చెప్పాడు ఆయన. ఈజ్ ఎ వెరీ అథెంటిక్ పర్సనాలిటీ, నమ్మదగ్గ విషయం. ఐ నో హిమ్ వెరీ వెల్, దయచేసి పేరు అడగండి. ఆయన అప్పుడప్పుడు చెప్పేవాడు అన్నాడు, మీరు ఇంగ్లీష్లో హిందీలో కూడా వీడియోలు చేస్తానంటున్నారు, పొరపాటు నా పేరు చెప్పారండి అంటాడు ఆయన. అని ఆ కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను చెప్పడం లేదు, అంతే, అంతకంటే ఏం లేదు. సో అల్టిమేట్గా జరగబోయేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు మటుకు అంత తొందరగా వదిలిపెట్టరు, ఇద్దరిని కూడా వదిలిపెట్టరు. ఏందా పవన్ కళ్యాణ్ తమాషాగా ఉందా మీకు, జాతీయ పార్టీ మాది, నీదేమో చిన్న పిల్ల పార్టీ నీది, నీకున్నది అంతంత మాత్రమే, ఏదో లాస్ట్ టైం 6% వచ్చినాయి, ఈసారి 16% వస్తాయని చెప్పి ఎగిరి గంతులేస్తున్నావు నువ్వు, దేకిలేంగి అంటారు. అది మన ఇద్దరం కలిసి పోదాము, పొత్తులో ఉన్నాము, నువ్వు ఆ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నావు, పొత్తు ధర్మాన్ని విస్మరించి ఆయనతోటి వెళ్ళి మాట్లాడావు, అదే నువ్వు చేసిన బిగ్గెస్ట్ బ్లండరు. ఇప్పుడు ఏకంగా నువ్వు సీట్లు కూడా ప్రకటించుకున్నావు, అంత పిచ్చోళ్ళ కనపడుతున్నావా మేము మీకు, దేకిలేంగే అంటారు. ఈ మధ్యలో వచ్చినాయి చూసావు, ఏది బీజేపీ వాళ్ళు 20 అడిగారు, అదే 4:3:1 రేషియో, ఇవన్నీ పుకార్లేనమ్మా, ఇవన్నీ ఏదో జనాలు ఎంపీలుగా అక్కడికి వెళ్ళి పోటీ చేయమని కండిషన్ పెట్టారని కూడా వచ్చేసారు వార్తలు. ఇవన్నీ పుకార్లేనమ్మా ఇవన్నీ, అంతే, ఇంక అంతకంటే ఏముండవు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఆంధ్రప్రదేశ్లో తెలుసు. 25 సీట్లు జగన్మోహన్ రెడ్డికి గెలిచినా మనకే సపోర్ట్ చేస్తాడు, అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేయరు మళ్ళీ. అది మొదటి నుంచి 2014 నుంచి తెలిసిన వ్యవహారమే. అడిగితే కూడాను పొలైట్గానే చెప్పాడు కానీ ఎప్పుడూ విభేదించలేదు. ఏదో అప్పుడొకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చిన్నగా బతినాడో భంగపడో సంగతి సమాచారం, ఆ పోలవరానికి సంబంధించినవి, ఆ డెఫిసిట్ దానికి సంబంధించిన నిధులు తెచ్చుకోవడం అనేటువంటిది చక్కగానే పోతున్నాడు, అన్ని బిల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ వెరీ పివిటల్ రోల్ కదా. రేపు వాళ్ళకి ఏ 140, 150 వచ్చినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళకి, అంటే అఫ్కోర్స్ వాళ్ళు గెలవడం గ్యారంటీ, మెజారిటీ ఏదో సీట్లు అయితే వస్తాయి వాళ్ళకి. ఒక 250 వచ్చాయనుకో, జగన్మోహన్ రెడ్డి కనుక 24, 25, 20 కనుక వచ్చినాయంటే సాలిడ్ సపోర్ట్ కదా. ఇంకప్పుడు 250 ప్లస్ 20 మినిమం యాడ్ కనుక చేసుకుంటే 270, వాళ్ళకి కావాల్సిన ఎన్ని 272గా. అన్ని పార్టీస్ ఎలియన్స్లో ఉన్నటువంటి పార్టీలతో సహా కలుపుకోరు కూడా 250 వచ్చాయనుకోమ్మా. జగన్మోహన్ రెడ్డి ఎలియన్స్లో లేడుగా, ఈ 20 కలిసినా కానీ వాళ్ళు అధికారం ఫామ్ చేస్తారు. అప్పుడు ఒకరికో ఇద్దరికో మినిస్ట్రీస్ ఇచ్చినా ఇవ్వచ్చు వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. ఆ సంగతి అమిత్ షా కన్నా మోడీకి బాగా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరు అలా ఉండదు. బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు రాకపోయినా సరే, బీజేపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశంతో జనసేనతో కలిసి కనుక పోటీ చేశారు అంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మాకు 2 మినిస్టర్లు కావాలని అడుగుతారు వీళ్ళు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మరు, పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు నమ్మినట్టుగా నమ్మరు. ముసళ్ళ పండగ ముందుంది చూడు, బీజేపీ వాళ్ళు ఎలా ఆడిస్తారో చూడు వీళ్ళిద్దరిని. సార్ అయితే బీజేపీ గురించి చెప్పారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ సీట్లు ప్రకటించారు కాబట్టి, అభ్యర్థుల గురించి ప్రకటించారు కాబట్టి టీడీపీ జనసేన అధినేతలు, పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ముఖ్యంగా, అంటే టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ప్రకటించినా కానీ పవన్ విషయంలో వైసీపీ ఎక్కువ విమర్శలు చేస్తుంది సార్. పవన్ని చూస్తుంటే జాలేస్తుంది, కనీసం తన సీట్లు కూడా బాబు పర్మిషన్ లేకుండా అనౌన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ మాట్లాడారు. నాకు తెలిసినంత మటుకమ్మా సార్, ఏమీ మాట్లాడకపోవడం అనేటువంటిది సేఫెస్ట్ థింగ్.
సరే ఎవరో మీలాంటి పత్రికా విలేకరులు వాళ్ళు వీళ్ళు ఎవరో అడుగుతారు, అడిగినప్పుడు చెప్పకపోతే బాగుండదు కాబట్టి ఏదో ప్రెస్ మీట్ పెడతారు, ఏదో 4 మాటలు చెప్పిపోతూ ఉంటారు. అసలు వైసీపీ వాళ్ళు అసలు దాని గురించి ప్రస్తావించడమే వేస్ట్. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ అమ్మా. ఎవరన్నా అడిగితే ఒకే ఒక మాట చెప్పాలి, ఏంటి సార్ వాళ్ళు అలా అనౌన్స్ చేసుకున్నారు, మరి మీరేం చేయలేదు సంగతి సమాచారం అంటే ఏదో చేసుకున్నారు లేవయా అని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ వాడికి ఇచ్చారు వీడికి ఇవ్వలేదు, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అన్నెసరీ థింగ్స్ అయ్యి అనవసరంగా పైసా ఖర్చు లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు అవుద్ది. అందుకని ఏం మాట్లాడకూడదు. అందులో నేను ఇండిపెండెంట్గా నరసరావుపేట నుంచి కంటెస్ట్ చేయదలుచుకున్నటువంటి మనిషిని అసలు మాట్లాడకూడదు. కానీ మీరు వదిలిపెట్టరుగా. ఒక ఇండిపెండెంట్గా ఒక సామాన్య మానవుడిగా మీరు నన్ను అడిగితే నేను చెప్పొచ్చేమో, కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితేనో లేకపోతేనేమో విజయసాయిరెడ్డిని అడిగితేనో, సరే జగన్మోహన్ రెడ్డిని అడిగేంత సీన్ వాడికి లేదనుకోండి అక్కడ, అసలు మాట్లాడరు. అందుకని దీని గురించి అనవసరంగా హైప్ చేయాల్సిన పని అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి, కొట్లాటలు మామూలుగా రావు, చాలా కొట్లాటలు వస్తాయి. ఇప్పుడు అలాగే వైసీపీ వాళ్ళకి కూడాను, ఇప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశానికి అగెనిస్ట్గా ఉండి వైసీపీ తరఫున వచ్చాడు కదా, నాకు సీట్ వస్తుందని చెప్పి ఆయన ఆశిస్తాడు. కానీ అంతకుముందు ఉన్నటువంటి ఆయన కూడా మళ్ళీ ఆశిస్తాడుగా. వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇక్కడ వైసీపీ వాళ్ళకి కూడా అదే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్తో నాకెందుకు అని నేను అనుకుంటున్నా. బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీలో కూర్చొని అదే మాట అనుకుంటారు. 1% కూడా మనకు ఓటింగ్ లేదు, మనం కాంగ్రెస్ వాళ్ళం ఇద్దరం కలిసి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంప ముంచేసాము, సో ఇప్పుడు మనం మాట్లాడడం ఎందుకు. అక్కడ మనకి ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి, ఇదిగో ఇది లెక్క. 250 వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డికి 20 వచ్చినాయి, 270. అధికారంలోకి రావాలంటే 272 కావాలి, ఇంక 2గా మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు సవాళ్ళు వస్తారులే అని వదిలేస్తారు అంతే. దే డోంట్ కేర్ అనమాట. అందుకని వాళ్ళు ఎక్కడ కామెంట్ కూడా చేయరు. మీరు మోడీని కానీ ఇంకొకరి దగ్గర కానీ, లేకపోతే మన జీవీఎల్ దగ్గర కానీ, ఇట్లాంటి వాళ్ళ దగ్గర కానీ, పురంధరేశ్వరి గారి దగ్గర కానీ, లేకపోతేనేమో వేరే వాళ్ళ దగ్గర కానీ మైక్ పెట్టి అడగండి, వాళ్ళు చెప్తారేమో. వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడితే ఏమవుతుందో. పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడాను బీజేపీ పార్టీలో ఉన్న టీడీపీ కోవట్ల అన్న సంగతి వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు. సార్ అసలు పొత్తు ఉందో లేదో కూడా, అంటే కేంద్ర నాయకత్వం ఆదేశాలు లేకుండా వీళ్ళు ఇక్కడ కూడా చెప్పడానికి అవకాశం లేనట్టే కదా సార్. లేదు కదా, అందుకే కదా వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం అంటున్నారు, కానీ పొత్తు ఉందని చెప్పడం లేదు, లేదని చెప్పడం లేదు కదా. ఎట్లా చెప్తారు? పొత్తు ఉంది అని కానీ చెప్పారనుకో పురంధరేశ్వరి అవుట్, పొత్తు లేదు అని చెప్పారనుకో మేము చెప్పకుండా నువ్వు ఎట్లా చెప్పావమ్మా అంటారు. అంతే. హైలీ డిపెండెంట్. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో వాళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. మేము చెప్పకుండా మీరు ఎట్లా చెప్తారండి అంటారు. ఆ నెంబర్ 10 జాన్పద్ రోడ్లో చెప్పిందే మాట. ఇక్కడ కూడాను బీజేపీ వాళ్ళ వ్యవహారానికి వస్తే కూడా ఏంటంటే నెంబర్ 7 రేస్ కోర్స్లో చెప్పిన మాటే మాట. అంటే ఇప్పుడు ఆ రేస్ కోర్స్ కాదనుకో, దాని పేరు ఏదో మార్చారు ఇప్పుడు, పిఎం గారు రెసిడెన్స్ది మార్చారు ఇప్పుడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఇలాగే ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చినా కానీ మళ్ళీ ఆ బీఫామ్ని తిరిగి తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇంతకుముందు అలా ఉండేది కాదమ్మా. సో బీఫామ్లు ఇచ్చినా కానీ ఒకసారి ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళి నీకు వస్తుందిలే సీటు, నువ్వు వెళ్ళి ఇంక పో, నీ పనిలో నువ్వు ఉండు, నువ్వు ప్రచారం చేసుకో అంటారు. పాపం వీడు అప్పటికే 25 లక్షలు 30 లక్షలు తగలేసుకొని ప్రచారం చేస్తాడు. చివరి మూమెంట్లోకి వచ్చేసరికి ఏంటంటే కాదులే నీకు ఏదో ఒకటి చూద్దాంలే ఫలానా వాళ్ళకి ఇస్తున్నా ఉంటారు. పోయినసారి అలాగే చేశారుగా. ఒక ఆయనకి ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి రాజ్యసభ ఎంపీ సీటు టీడీపీ ఆయనే, ఆయన పేరేందో మర్చిపోయాను నేను. పాప ఆయన ఇంకేముంది ఆగా మేఘాల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి విజయవాడ దాటి ఆ బ్యారేజ్ మీద సగం దూరం వచ్చిన తర్వాత కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపో బాబు మేము వేరే వాళ్ళకి ఇచ్చామని అన్నారు. అదే క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. మరి అట్లనే జరుగుతుంది, సంథింగ్ లేదంటే. ఇప్పుడు గురజాల కాన్స్టిట్యున్సీలోనే తీసుకోమా చెప్పే కదా నేను. ఇటు పక్క నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండి పదవులు అనుభవించి అంతచేటు ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే మరి అక్కడ ఎరపతినేని శ్రీనివాస్ ఆల్రెడీ ఉన్నాడుగా. వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? అందుకనే అనౌన్స్ చేయలేదండి. నరసరావుపేటది కూడా అలాగే అనౌన్స్ చేయలేదు కదా. సో అందుకని సరే ఈ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మీకు నాకు పెద్ద అనవసరం. కానీ మీరు నన్ను పిలిచారు కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. అది చివరి వరకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నేను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఈ పొత్తులు అనేటువంటిది తేలవు అనే మాట చెప్పానా లేదా? మరి ఇప్పటికీ తేలలేదు కదా మా పొత్తులు. తేలలేదు కదా. ఇది ఇలాగే జరుగుతూనే ఉంటుంది. బీజేపీ వాళ్ళు తమాషా చూస్తూ ఉంటారు. ఎప్పుడు రైట్ టైం చూసి దెబ్బ కొడతారు. దెబ్బ కొట్టడం అంటే ఎట్లా? కోర్టు ద్వారా కావచ్చు, కేసుల ద్వారా కావచ్చు, ఈడీ ద్వారా కావచ్చు, సిబిఐ ద్వారా కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా కావచ్చు. ఎలాగైనా సరే దెబ్బ కొడతారు. ఓకే, అది సో చూడాలంటే మీరు అన్నట్టుగా నోటిఫికేషన్ వచ్చేవారు.
ఏం జరుగుతుంది? నోటిఫికేషన్ వచ్చిందాకా కదమ్మా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉంటాయి. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేద్దాం అనుకున్నాను వాడికి, నాకు ఎందుకమ్మా ఇవన్నీ, ఏదో సాయంత్రం పూట మీరు పిలిచారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నాకు నిజంగా అది చేయడం అవసరమా? నా సంగతి ఏందో నేను చూసుకోవాలిగా. నేను నర్సరాపేట నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాను, మల్కాజ్గిరి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకు నిజంగా అంత అవసరం ఉందంటే లేదు. కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే అడిగినప్పుడు చెప్పాలి. అందుకని చెప్పి నేను చెప్తాను. అది ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా.